చెయ్యి ఇరిగింది, నబిల్కి నడుము బ్యాక్ ఇంజురీ ఉన్నది. సో ఆదిత్య అన్నకి చిన్నగా ఆస్మా ఇష్యూ ఉన్నది. ఇవన్నీ నాకు తెలుసు. సో తెలిసినప్పుడు నువ్వు ఫిజికల్ డ్యామేజ్ చేసుకుంటే రేపు పొద్దున లైఫ్ కూడా ఇబ్బంది అవుతుంది వద్దు అన్నది నా కాంటెక్స్ట్ ఉండే. సో దానివల్ల తీసేసారంటే దట్స్ ఓకే, ఇంకా మనం ఏం చేయలేము. ఎందుకంటే ముందే అయిపోయిన ఆడియన్స్కి నచ్చిన రోజులు ఉంచుతారు, నచ్చిన రోజు తీసేస్తారు. సో నచ్చినప్పుడు మనం ఎంత యాక్సెప్ట్ చేస్తామో నచ్చినప్పుడు కూడా అంతే హ్యాపీగా బయటకు వచ్చేయాలి. చేయలేదు చేయలేదు అవును అవును అవును. నా రూల్స్ అనలే, నేను బిగ్ బాస్ రూల్సే మాట్లాడాను. అంటే నాకు ఏమనిపించింది అంటే, హానెస్ట్గా చెప్తాను, నేను మాట్లాడిన మాటలు ఎందుకు నాకు అనిపించిందంటే, ఫస్ట్ డే 1 నుంచి చీఫ్ అనే పొజిషన్ చాలా గొప్ప పొజిషన్ అని ముందు నుంచే చెప్తున్నారు. చీఫ్ అనేది చాలా గొప్ప పొజిషన్ అని చెప్పినప్పుడు ఫస్ట్ వీక్ కాదు, ఒక్క నిమిషం, సెకండ్ వీక్లో నేను నామినేషన్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడిగినాను బిగ్ బాస్. విష్ణుప్రియ అని నాగార్జున గారు చెప్పిన పాయింట్ మీద నువ్వు నామినేట్ చేస్తున్నావు, నీ పాయింట్ చెప్పు అని అన్నాడు. నేను ఒకటే మాట అన్నా, నేను హౌస్ కంటెస్టెంట్కి వచ్చిన సార్. నాగార్జున గారు పబ్లిక్ అందరూ అది అనుకుంటున్నారు కాబట్టి చెప్పుంటాడు. సో పబ్లిక్ అందరూ నువ్వు హౌస్లో డౌన్ ఉన్నావు అని చెప్పి అన్నప్పుడు ఇంకా నువ్వు హౌస్కి ఎందుకు అన్నది నా పాయింట్. నామినేషన్ నా సెల్ఫ్ గురించి ఎందుకు వేస్తాను, నీతో నాకు గొడవ ఉంటే నేను ఎందుకు వేస్తాను, గేమ్ గురించే మాట్లాడాలి కదా. ఆ పర్స్పెక్టివ్లో మాట్లాడినా నామినేషన్ అనేది హౌస్కి అవసరం లేదు, ఆడియన్స్ నిన్న హౌస్కి అవసరం లేదు అనుకున్నారు కాబట్టి సార్ నిన్ను ఫ్లాప్ దాంట్లో పెట్టిండు. సో ఆడియన్స్ అనుకున్న తర్వాత డెఫినెట్లీ హౌస్కి ఎందుకు ఇంకా నువ్వు అన్నది నా పాయింట్. ఎందుకంటే గేమ్ ఆడేదే ఆడియన్స్ గురించి కదా. సో ఆ పర్స్పెక్టివ్లో నేనేం చెప్పినా అంటే, చీఫ్ అనేది అంత గొప్ప పొజిషన్ అయినప్పుడు, చీఫ్ని జనాలందరూ ఎన్నుకున్నప్పుడు, చీఫ్ అనేటువంటి ఒక లీడర్ అయినప్పుడు, లీడర్ హౌస్కి అవసరం లేదని ఎట్లా అంటారు? అది నా పాయింట్ ఉండే. కాకపోతే మీరు ఏం చెప్పవచ్చు అంటే, ఇప్పుడు ఇద్దరు చీఫ్లు ఉన్నారు, ఒక్కడే నామినేషన్లో ఉన్నాడు, ఇంకొకడు నామినేషన్లో ఉంటాడు అంటే అది నాకు ఫెయిర్ అనిపించేది. కానీ నువ్వు ఇద్దరు నామినేషన్ వచ్చినాక, నామినేషన్స్ అన్నీ అయిపోయినాక నువ్వు డైరెక్ట్ ఎలిమినేట్ అవ్వాలి అని అంటే అది నాకు కంప్లీట్లీ అన్ఫేర్ అనిపించింది. చీఫ్ గొప్ప పొజిషన్ అని మీరే చెప్పుకుంటా ఆ చీఫ్ నామినేట్ చేసుకోవాలి అన్న కాంటెక్స్ట్ నాకు నచ్చలేదు. సో అట్లా ఒకదాని మీద ఒకటి లింకప్ అయినాయి. ఇంకోటి, ఆ వీడియో ఏదైతే మొత్తం ప్లే చేసినారో, నాకు కొన్ని వాటర్ ఉన్నాయన్న, దాంట్లో 80% మేము జోక్గా మాట్లాడుకునే ఉన్నాయి. ఒక 2-3 నేను సీరియస్గా మాట్లాడినా, దాని పక్కన మిగతా జోక్గా మాట్లాడినాయన్నీ యాడ్ ఆన్ చేసి మ్యూజిక్ యాడ్ చేశారు. ఆ జోక్గా మాట్లాడిన దాంట్లో ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే, నాకంటే అధ్వానంగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవి ఏం ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పాలి, లోపల ఉన్నారు కాబట్టి, కానీ వాళ్ళు డైరెక్ట్ చాలా ఘోరంగా మాట్లాడారు. ఇదేం ఇంకా మాట్లాడొద్దులే కానీ మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు అవుతుంది కానీ, వాళ్ళు ఇంకా టూ మచ్గా మాట్లాడారు. నేనన్నా మజాక్లో మాట్లాడినా, వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. నేనుండా, నాకేం అవసరము, ఏదో షోనా, ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. దుప్పట్లది నేను అన్నా కదా, దానికంటే ముందు డే 1 నుంచి దుప్పట్ల మీద అందరు జోకులు క్రాక్ చేస్తూనే ఉన్నారు. నేను ఎలిమినేట్ అవ్వడం వల్ల నా డైలాగ్ వాళ్ళు వేసారు, కానీ నాకంటే ఇంకా అధ్వానంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అవి ఇక లైట్ అన్న దానికి. ఇక ఒక్క నిమిషం ప్లీజ్, వెరీ సారీ, థ్యాంక్ యూ. అయ్యి ఉండొచ్చు, నేనే చెప్పిన కదా, నేను ఫిజికల్ టాస్క్ నేను ఆడతా, నాట్ ఫర్ ద కాజ్ ఆఫ్ డ్యామేజింగ్ మై బాడీ. ఎందుకంటే నేను ఈ 3 monthsే కాదు, మొత్తం త్రూఅవుట్ జర్నీ అన్న. నేను యాక్టర్గా నేను స్ట్రగుల్ అయితే ముందుకెళ్తున్నప్పుడు ముక్కు మూతి చెయ్యి కాళ్ళు ఇరగొట్టుకుని నేను సినిమా డైరెక్షన్ చేసుకుంటా, సినిమా షూట్ని మధ్యలాపి నేను హౌస్కి వచ్చిన. బయటకు వెళ్ళి అరే నాకు ఇంకో 3 నెలలు బెడ్ రెస్ట్ కావాలరా అన్న పొజిషన్ నాకు వెళ్తే నన్ను నమ్ముకున్న టీం అంతా ఏమవుతారు? సో డెఫినెట్గా నాకు ఇబ్బంది అవుతుంది. అది కూడా ఎందుకంటే యాక్చువల్గా చూస్తే ఫస్ట్ ఉరికినా నేను, కానీ పృథ్వీ గురించి ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి వాడు నన్ను అటాక్ చేసిన విధానం నన్ను ఎంత ఘోరంగా డిఫెన్స్ చేసిందంటే, కన్నుకు దాకింది, నడుముకు దాకింది, షోల్డర్కి దాకింది. ఆ పెయిన్ స్లోగా తెలుస్తుంది నాకు. సో నేను ఇంకా అటాకింగ్కి వెళ్ళినా అంటే వాళ్ళు ఫస్ట్ టార్గెట్ నన్నే పెట్టుకున్నారు. అది ముందే తెలిసింది, వాడిని ఆపండ్రా ఫస్ట్ అని. సో నాకు తెలిసినప్పుడు నేను వెళ్తే మళ్ళీ ఇంకెక్కువ అటాక్ చేస్తారు. సో నేను ఎక్కువ డ్యామేజ్ చేసుకోదలుచుకోలేదు. నెక్స్ట్ ఇంకా టాస్కులు ఉంటాయేమో, అండ్ ఇంకోటి ఆ టాస్క్ 2 రోజులు అవుతాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. 1 day అవుతుందేమో, అయిన తర్వాత మనకి ఇంకేమైనా ఆప్షన్ ఉంటే చేద్దామని అనుకున్నా. నేను ఫస్ట్ డే డౌట్గా గివప్ ఇచ్చిన కాబట్టి బ్యాలెన్సింగ్ టాస్క్ రాగానే ఎస్ ఇదైతే బ్రెయిన్ గేమ్ కాబట్టి హ్యాపీగా ఆడొచ్చు అని నేను ఇమ్మీడియట్లీ దాంట్లో జంప్ అయిన తర్వాత మేము అనుకున్నట్టే మేము గెలిచిన తర్వాత నేను ఇంకా మళ్ళీ ఎక్కడ ఫీల్ అయినా అంటే, ఫస్ట్ రౌండ్ వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు ఒక ఎలిమినేట్ చేసే ఆప్షన్ ఇచ్చారు. సెకండ్ రౌండ్ మనం గెలిచేస్తే ఫస్ట్ పృథ్వీగాని తీసేస్తే హ్యాపీగా ఆడుకోవచ్చు. వాడు ఇట్లా మొత్తం ఇట్లా ఒక బుల్లాగా ఎగురుతున్నాడు అందరి మీదకి, వాడిని తీసేయాలనేది మా పాయింట్. అందుకనే మా వాళ్ళందరూ మా గుడ్లు
ఎక్కువ రాగానే డ్యాన్స్ చేద్దాం, ఇట్లా ఫుల్ ఎగురుదాం, ఎంజాయ్ చేద్దాం అంటే విన్ అయినాక ఎగురుదాం. ఇప్పుడు ఏమొద్దు, మీకు డ్యాన్స్ చేయాలనిపిస్తే లోపలికి వెళ్ళి ఎగరండి, వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు వద్దు. మనం లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, ఇక్కడ ఏం అవసరం లేదు. మనం ఇప్పుడు హై వచ్చినాం కదా, చూద్దాం రేపు మనకి ఏం ఆప్షన్ ఇస్తారో చూద్దామని అనుకున్నాను. మాకు ఆప్షన్ ఇవ్వకుండా మళ్ళీ సెకండ్ టైం వాళ్ళకి ఆప్షన్ ఇస్తారు, మళ్ళీ ఫ్లిప్ అయిపోయినా. ఏది నాకు అగెనిస్ట్గానే పోతుంది అన్నీ. సో ఇదన్నీ ఒకదాని మీద ఒకటి ఇంటర్లింక్ అయినాయి. ఇవన్నీ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మేము మాట్లాడిన మాటలన్నీ ఒక దగ్గర క్లబ్ అయినాయి. సో చూసినా నాకే నీ అమ్మ ఇన్ని మాట్లాడినా నేను అనిపించింది. అంటే అర్థం చేసుకో, ఆ మ్యూజిక్ ఇంపాక్ట్ నేను వేరే సిచ్యువేషన్లో మాట్లాడినా అక్కడ యాడ్ చేయడం వల్ల దాని ఇంపాక్టే మారిపోయింది. ఏమో అన్న, మాటల వల్ల తీసేసి ఉంటే అయితే 100% అది మాట్లాడుకుంటే ఉండేవాడిని అని చెప్తా. కానీ వాళ్ళు క్లియర్గా చెప్పిర్రు, ఆ టీం వాళ్ళే నా దగ్గరకు వచ్చిర్రు, మేము నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు బయటకు వస్తావని, మేము ఫిక్స్ అయిపోయినాం నువ్వు టాప్లో ఉంటావని చెప్పేసి అని. సో వాళ్ళు ఎందుకు, వాళ్ళకి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ నేను మాట్లాడిన మాటలు అంత హర్టింగ్ వాళ్ళకు ఉంటే బయటకు వచ్చి మళ్ళీ ఎందుకు నాతో మాట్లాడతారు, ఏం జరిగింది ఏమైంది నన్ను క్లియర్గా అడిగారు. నేను చెప్పిన నా జిందగీలో నేను చపాతీతో దోశలు తినలే అన్న, 3 రోజులు చపాతీ దోశ పప్పు. మీకు తెలియదు కానీ ఎంతమంది నా దగ్గరికి వచ్చారే నాకు స్టమక్ అప్సెట్ అవుతుందిరా, నాతో అయితలేదు ఈ ఫుడ్. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు పెట్టిన ఫుడ్ రేపటి దాకా తినాల్సి వస్తుంది, దానివల్ల చాలామంది అప్సెట్ అయినాయి, చెప్పుకోలేదు ఎవరు. సో ఇవన్నీ ఇప్పుడు ఎట్లా అంటే ఆకలి మీద కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆ ఆకలి మాట్లాడించిన మాటలు కొన్ని సరదాగా జనాలందరితో కలిసి మాట్లాడిన మాటలు కొన్ని. సో ఇది ఫోర్గ్రౌండ్ అయిపోయినాయి, అవన్నీ బ్యాక్గ్రౌండ్ అయిపోయినాయి. ఈ ఎఫెక్ట్ అంతా వాటన్నిటికీ యాడ్ అయ్యింది. కిరాక్ సీతకు నేను ఇవ్వలేదు. ఎందుకు కిరాక్ సీత దగ్గర నేను ఎందుకు గివప్ చేసిన అంటే, యాజ్ అ చీఫ్ ఇద్దరం నేను నిఖిల్ మాట్లాడుకున్నాం, ఇట్లా గేమ్ వద్దు, ఏమున్నా అక్కడ ఆడుకోండి. ఎందుకంటే ఫస్ట్ నిఖిలే నా దగ్గరకు వచ్చి, మామ బాడీ పెయిన్స్ ఘోరంగా ఉన్నాయిరా, అవ్వట్లేదు నాతోటి, జర చూసి ఆడుకుందాంరా అన్నాడు. నేను అన్నా మీరేం కొట్టాడబెట్టుకున్నా అక్కడ మాట్లాడుకోండి మామ, ఇక్కడికి వచ్చిన తర్వాత వదిలేద్దాం, అక్కడ ఎంతనన్నా ఫైట్ చేసుకోండి మామ, దాన్ని బట్టి మనకు క్లారిటీ ఉంటుంది ఎంతవరకు ఆడాలని అని ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత ఓకే అన్నారు కాబట్టి నేను సైలెంట్ అయినా. ఇంకోటి సీతకు ఆల్రెడీ చాలా దెబ్బలు తగిలినాయి అండ్ తలకు కూడా దెబ్బ తగిలింది ముందు రోజు ఎక్టాస్క్ ఆడినప్పుడు. సో నేను సీత వచ్చి తీసుకెళ్తే నేను సడన్గా లేచి పట్టుకుంటే కింద పడితే దెబ్బ తగులుతుంది అన్న ఒక కన్సర్న్ మీద నేను అయిపోయినా. అండ్ ఇంకోటి మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో నేనేం ఎక్స్పెక్ట్ చేసిన అంటే నిఖిల్ గాడు వచ్చి మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాము వద్దురా అని వాడు వచ్చి అన్నాడు కూడా, మనం మాట్లాడుకున్నాం వాళ్ళ ఎక్స్ వాళ్ళకి ఇద్దామని. సోనియా డిఫెండ్ చేసుకుంటూ స్టార్ట్ చేసింది ఇది మా గేమ్ అని. ఇక అడ్డంగా వితండవాదం చేస్తే నేనేం చేయలేను. యాజ్ ఎ చీఫ్ మాట్లాడుకున్నప్పుడు ఆ రూల్ ఒకటి వెళ్ళాలి. మీరు నిన్న అంత దాకా వచ్చిన వాడు మళ్ళీ ఎక్స్ ఇస్తా అన్న వాడు సడన్గా నిన్న మీరు ఆడేది కదా ఈరోజు మేము ఆడతామనంటే ఇక ఇంకేం మాట్లాడతాను నేను దానికి. సైలెంట్ కదన్నా, ఇప్పుడు గొడవ నువ్వు లాజికల్గా మాట్లాడితే గొడవ పడతా, నువ్వు అడ్డంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే ఆల్రెడీ నా గొంతు ఖరాబ్ అయింది. నేను అదే చెప్తున్నా, అందుకే అంటున్నా యాక్చువల్గా ఇప్పుడు ఆడియన్స్ మిస్టేక్ అని నేను అంటే ఏంటంటే ఆడియన్స్ వాళ్ళకి ఎంతవరకు చూపిరో అదే చేస్తారు. సింప్లెస్ట్ ఎగ్జాంపుల్, బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నా వైఫ్ అడిగింది ఏం తెలుసా, నువ్వు సీతను ఎందుకు తిట్టినావు, సీత నీ మీద హర్ట్ అయింది, పెద్ద గొడవ అయింది కదా అని అన్నది. కానీ మీరు బయటకు వచ్చినాక సీతను అడగండి, మేమిద్దరం గొడవ పడ్డ తర్వాత సీత లోపలికి వెళ్ళి ఏడ్చింది. ఏం ఏడ్చింది తెలుసా, ఆయనను నేను సొంత అన్నలాగా ఫీల్ అయినా, తిట్టాల్సింది అన్నాను కాదు, ఎవడి మీదనో కోపం నేను అభయన్న మీద చూపించిన అని ఏడ్చింది ఆ పిల్ల. ఎవడి మీదనో చూపించాల్సిన కోపం అన్న మీద చూపించిన అని ఏడ్చింది తప్ప కానీ నేను తిట్టినా అన్నది కాదు. నేను కూడా బయటకు వెళ్ళి ఆదిత్యాన్నతో నా చెల్లెలాగా ఫీల్ అయినా అన్నదాన్ని నేను. అది కూడా ఎందుకంటే నేను యష్మి మన ప్లేట్స్ మనం కడగొద్దన్నప్పుడు కూడా నేను సైలెంట్గా నా ప్లేట్లు నేను కడుక్కుంటూ పోయటం, ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని ఇంటెన్షన్లా. అలాంటి నా గురించి తెలిసి కూడా సీత నన్ను ఎట్లంటది, అది అన్నది కానీ జస్ట్ నా ఫీలింగ్స్ దానికి అర్థం కాలేదని నేను ఫీల్ అయినా. ఆ రోజు మాట్లాడదామని ట్రై చేసిన, కానీ ఒక మనిషి ఏడ్చి నీతో మాట్లాడడానికి రెడీగా లేనప్పుడు మనం మాట్లాడకూడదు, అది ఇంకా వరస్ట్కి వెళ్తుంది. సో నేను విష్ణుప్రియని అడిగినా, ఆదిత్య అన్నని అడిగినా సీతతో మాట్లాడడానికి, ఆమె రెడీ ఉన్నాక వస్తుంది అంటే వెయిట్ చేసిన. నెక్స్ట్ డే ఈవినింగ్ దాకా వెయిట్ చేసినాక అన్న మాట్లాడదామా అన్నది. పక్కకు తీసుకెళ్ళిన రాబేటా అని. పక్కకు తీసుకెళ్ళిన తర్వాత అంతకుముందు అభయ్ గారు అన్నది, నువ్వు అభయ్ గారు అని పిలుచుంటే జీతంలో మాట్లాడబెట్టాను నేను నువ్వు అన్న అన్నావు కాబట్టి వచ్చిన బెటా అంటే చెప్పన్నా అని, సారీ అన్నా అని హక్ చేసుకున్నాక, లేదు బేటా నేను కూడా ఇప్పుడు మా చెల్లెతో నేను మాట్లాడినప్పుడు సరదాగా మాట్లాడతా, కొన్ని ఇప్పుడు దమాక్ లేదా మెంటల్గాను అనేది ఎట్లా అంటే ఛాయ్ దగ్గర మాట్లాడుతుంటే చాలా ఊత పదాలు కొన్ని వచ్చేస్తాయి. ఆ ఊత పదాలు ఎట్లుంటాయంటే ఇప్పుడు కొన్నిసార్లు ఎరా ముండా అని మాట్లాడతారు, అది నా సైడ్ చాలా ఏం ముండా అంటుండేది అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు చాలా నార్మల్ పదం అది. సో ఇటు సైడ్ నాకు చాలా నార్మల్ పదాలు, కానీ అవి సీతకు తెలియదు, కానీ అది నేను అన్నందుకు కూడా ఫీల్ కాలే. ఆ బాండింగ్ మా ఇద్దరికి ఏర్పడ్డది లక్కీలీ.
సో నేను సీతతో అదే చెప్పిన. ఆ తర్వాత మళ్ళీ ఇష్యూ కాలేదు. కానీ ఇక్కడ ఏం చేసిరంట, బిగ్ బాస్ మీద నాకేం ఒపీనియన్ లేదు. పాయింట్అవుట్ చేసిరని అయితే నేను ఫీల్ అయినా హానెస్ట్గా. ఎందుకనంటే ఇప్పుడు ఏదన్నా రూల్ తప్పినాం అనుకో అన్న, బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వస్తుంది, మీరు రూల్ తప్పుతున్నారు జాగ్రత్త అని వార్నింగ్ వస్తుంది బిగ్ బాస్ నుంచి. నా విషయంలో ఒక్కసారి కూడా రాలేదు. రానప్పుడు పక్క వాళ్ళందరూ చాబోయ్ నువ్వే 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 అంటే గుమ్మడికాయ దొంగ అంటే నేను ఎందుకు భుజాలు అనుకుంటా పోయి, నేను తప్పు చేస్తే డైరెక్ట్ చెప్తారు కదా వాళ్ళు, బిగ్ బాస్ చెప్తాడు. ఉత్తా నేను టేబుల్ మీద తబలా కొడుతుంటే అబ్బాయి నువ్వు చేసే పని, మీరు చేసే పని తక్షణమే ఆపేయండి అన్న క్యాండిడేట్ నేను బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అననప్పుడు నేను ఏమనుకుంటా, వాళ్ళు అన్ని పిచ్చలు ఇట్లా లైట్ తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏంది, మన పేషెన్సీ టెస్ట్ అక్కడ. వీడు టంగ్ లూజ్ అవుతున్నాడు అని అనుకుంటారు, కానీ వీడు నన్ను తిడుతున్నాడు ఎందుకు అనుకుంటారు అని చెప్పి నేను ఆబ్వియస్లీ అనుకుంటా. ఎందుకంటే నేను కన్ఫెషన్ రూమ్కి వెళ్తాను చాలాసార్లు అడిగిన. ఏ గేమ్ లేదు, నేను ఆపేయలే. ఓ లేదు, నేను ఆపేయలేరా. నేను ఎందుకంటే డే 1 నుంచి చిన్న చిన్న పదాలు ఎత్తుక్కొని ఈ పదాలే మా స్ట్రాటజీ అని మాట్లాడారు వాళ్ళు. సరే బిడ్డ, మరి నా స్ట్రాటజీ కూడా నాకున్నది నేను అన్నా. క్లియర్, నేను రూల్ గురించే ఫైట్ చేస్తున్నాడా. వాడు బయటకు వెళ్తే లోపలికి తీసుకురావాల్సిన బాధ్యత సంచాలక్ది. నేను సంచాలక్ పిలవంగానే రావాలని లేదు, అవి వాళ్ళు మాట్లాడినే. శరీరం అంటే ఫుల్ బాడీ అని నేను అనుకుంటే తలకాయ ఒకటే అని వాళ్ళు ఎట్లా అనుకున్నారో, వాడు బయటకు వెళ్ళినప్పుడు లోపలికి రావాలి అని అంటే తీసుకురావాల్సిన బాధ్యత సంచాలక్ది. అంతకుముందు సంచాలక్ ఏం చేస్తారు జనరల్గా, వాడు రూల్ అన్నప్పుడు, ఇప్పుడు ఎంపైర్ ఉన్నాడు, నేను లైన్ బటన్స్ చుట్టూ ఏమంటాడు, నువ్వు లోపలికి వచ్చినాక గేమ్ కంటిన్యూ చేస్తా అంటాడు. నువ్వు మధ్యలోకి వచ్చినాక నేను చేస్తా అంటే నీ మాట నేను ఎందుకు వింటా, నేను బరాబరేనా. ఇప్పుడు ఆమె వింటదా వేరే సంచాలక్ అయితే అడ్డంగా వాదిస్తుంది. ఫుల్ మ్యానిపులేటింగ్ అంటే నేనేమంటా తెలుసా, ఇప్పుడు వినటోడికి బుర్రలేదంట కరెక్ట్గా. నువ్వు ఎందుకు మ్యానిపులేట్ అవుతావు భయ్, నీ అమ్మ నీకు 25 ఏళ్ళు దాటి ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు, నువ్వు మ్యానిపులేట్ ఎందుకు అవుతావు. నేను అందుకే మ్యానిపులేట్ అవుతున్నావు అనుకున్న వాళ్ళందరితో మాట్లాడాను. నేను నిఖిల్కి చెప్పిన, మిగతా వాళ్ళందరికీ చెప్పిన, సీతుకు కూడా కొన్ని చెప్పిన. నాకు చెప్పాలనిపించినాయని మస్తు మాట్లాడతారు. వాడి మాటలు ఏంటి, నువ్వెందుకు చేంజ్ అవుతావు అన్నది నా పాయింట్. మణికంఠ నిజంగా హౌస్లో మోస్ట్ టిపికల్ పర్సన్, హానెస్ట్గా చెప్తున్నా నేను. ఎందుకంటే ఒకటి చెప్తా, మణికంఠ సిచ్యువేషన్ బట్టి మాటలు మారుస్తుండని నాకు అనిపించింది హానెస్ట్గా. నేను హౌస్లో ఉన్నప్పుడు అంటే నేను ఎగ్జాక్ట్లీ బయటకు వచ్చే ముందే జరిగింది అది, కొంచెం కొన్ని జరిగినాయి. ఇప్పుడు అది ఎట్లా అంటే అది ఫుల్ కెమెరాతో మాట్లాడుతూ ఉంటాడు వాడు వెళ్ళి గంటలు. సో మాకు అర్థం కాదు, అది 100% స్ట్రాటజీ అన్న. ఫస్ట్ వీక్ వెళ్ళిపోవాల్సినాడు. నేను ఒక పాయింట్ ట్రిగ్గర్ చేస్తే వాడు బయటకు వచ్చి అన్నాడు, నువ్వు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు, అందుకే నేను గివ్ అప్ ఇచ్చేసిన డిస్కషన్స్లా. అప్పుడే నాకు అర్థమైంది నువ్వు పాయింట్ టు పాయింట్ మాట్లాడతావని, నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటా అని అన్నాడు. ఫస్ట్ వీక్ అంత ఘోరంగా ఫ్లక్చువేట్ అయిన ఒక పర్సన్ సెకండ్ వీక్ దన్మని ఫ్లిప్ అయిపోతే, ఈడు అమ్మాయి 1 వీక్లో ఎట్లా మారిండ్రా అని ఒక షాక్లో ఉన్నా. మారితే మంచిదే కదా అని కూడా అనుకున్నా. ఆ తర్వాత సిచ్యువేషన్ బట్టి ఏడుస్తూ ఉన్నాడు. నాకు ఎందుకు నేను అనుకున్నా అంటే, ప్రతిసారి నా వైఫ్ నా పాప అంటాడు. నేను 5 వారాలు ఉంటే చాలన్నా నా టార్గెట్ సేఫ్, నా పాప నా దగ్గరకు వస్తుంది అని అన్నాడు. వీడికి ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏమోలే అనుకుని ఆగిన. ఆ పాయింట్ మీద స్టిక్ అని అంటే నాకు వాడి మీద డౌట్ రాకపోయేది. సడన్గా ఎగ్ టాస్క్లో పోయి మూల కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకే కప్పుకి వెళ్ళిస్తా, నీ మొన్న కదరా నువ్వు 5 వారాలు అన్నావు, డైరెక్ట్ కప్పుకి ఎట్లా వెళ్ళిపోయినావురా నువ్వు. సో ఏది నమ్మాలన్నా. సో అందుకనే నేను వాడి మీద ఫ్లిప్ అయిపోయాను. వీడు ఖచ్చితంగా హానెస్ట్గా ఆడతలేడని నాకు అనిపించింది. అండ్ ఇంకోటి, మణికంఠ మీద 2 అలిగేషన్ల వల్ల నేను ఇంకా ఎక్కువ ఫీల్ అయినా. వాని క్యారెక్టర్, దాన్ని ఏమంటారు పదం కరెక్ట్గా చెప్పాలంటే, 2 అమ్మాయిలు ఎమోషనల్గా నన్ను మోసం చేసిండు అని అన్నారు. అది చాలా బాధాకరమైన మాట. 2 అమ్మాయిలు సేమ్ పాయింట్ రేస్ చేశారు, నువ్వు ఫీలింగ్స్తో ఆడుకొని పాయింట్లు తీస్తున్నావని. సో అది నాకు చాలాసార్లు నాకు కూడా అనిపించింది. ఎస్పెషల్లీ అది దోష, అది క్లియర్గా చూపించిండు నాకు. సార్ ఆడ ఏం లేదు, ఇటు పుల్ల పెట్టిండు, ఇటు పెట్రోల్ వేసిండు. సో అట్లా ఉండడం రాంగ్ అని నాకు అనిపించింది. సో అట్లీస్ట్ నాకు ఇంకొకటే ఒక ఆప్షన్ ఏముండే అంటే, వెళ్ళిపోతున్నప్పుడు వానికి బ్లాక్ రోజ్ ఇచ్చి, మనకంట దోష ఉంది చూసినాం, అట్లాంటి సిచ్యువేషన్లను అవాయిడ్ చేయ. ఇంక ఇది ఒకటే నీకు నేను ఇచ్చే సజెషన్ అని బయటకు వచ్చేసిన అంతే. సోనియా స్ట్రాంగ్ అయితే ఆడతలేదు, సోనియా మాటలే ఉన్నాయి, ఆ మాటలే ఉన్నాయి సోనియా.
నాకు తెలిసిన సోనియా ఫైటర్, కానీ ఆ ఫైటర్ నాకు ఎక్కడ కనబడలేదు. ఫస్ట్ 2-3 రోజులే కనబడ్డది. ఆ తర్వాత ఆమె ఎందుకు సైలెంట్ అయింది, ఏమైంది, నాకు అసలు నో ఐడియా. ఈ ట్రాక్ తెలియదు. నాకు బయటకు వచ్చినాక నాకు కొన్ని క్వశ్చన్లు అడిగితే నాకు నెత్తి ఖరాబ్ అయింది. వాళ్ళతోటే ఉన్నా కదరా సోఫాలో పక్కన ఇన్ని జరిగినాయి అనుకున్నా నేను నిజంగా. నేను షాక్ అయినా నిజంగా. ఆ రోజు ఘోరంగా ఏడ్చింది. నేను అన్న రోజే ఇంక హెయిర్ ఉండాలి కదా, ఏమైంది అమ్మ, భలే కవర్ చేసిండు వాడు, నీట్గా కవర్ చేసిండు. ఆ బిట్ మస్తు సెట్ చేసుకున్నాడు వాడు, సూపర్ సెట్ చేసుకున్నాడు. అంటే మనం యాక్టర్స్ అన్నా మనం నీట్గా కనబడాలిగా అన్నాడు. అది మంచిగా అనిపించింది. అది నేను ఎన్నిసార్లు పక్కకుండి నవ్వుకు నాకు అర్థం కాకపోయింది. సడన్గా వచ్చి నాకు ఒక హగ్గి అని చెప్పి ర్యాండమ్ వచ్చి హగ్ చేసుకుని వెళ్ళిపోతాడు. యష్మి ఫీల్ అయిన తర్వాత నాకు కొంచెం ఆక్వర్డ్ అనిపించింది. అప్పటిదాకా నేను మణికంఠకి యష్మికి కోల్డ్ వార్ అవుతుంది. ఎందుకంటే యష్మిని వాడు ఫ్లర్ట్ చేస్తా ఉన్నాడు. ఎట్లా అంటే, యష్మి నువ్వు చాలా క్యూట్ ఉన్నావు అని, సారీ శ్రీప్రియ అంటాడు. శ్రీప్రియ వాళ్ళ వైఫ్ పేరు ఇక్కడ ఉంటుంది వెనకాల ట్యాగ్. సారీ శ్రీప్రియ నువ్వు చాలా క్యూట్ ఉన్నావురా యష్మి అని ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. అరే నీకు పెళ్ళైంది కదరా అంటే, పెళ్ళైతే ముందు ఫ్లర్ట్ చేద్దాం అంటాడు. ఇది హెల్దీ ఫ్లర్టింగ్ అంటాడు. సో ఇవన్నీ నేను చూసుకుంటూ వచ్చి వీడు ఇంతేలే చిల్ అవుతున్నాడు అని అనుకున్నా. యష్మి కూడా సరదాగా తీసుకుంది. ఎప్పటిదాకా సరదాగా తీసుకుంది, వాళ్ళు జోక్లో మాట్లాడిన మాటలు అనేది చల్లకిలో పాయింట్ తీసి నామినేట్ చేసేసరికి ఫ్లిప్ అయిపోయింది ఆ పిల్ల. సో ఆమె యష్మి కరెక్ట్ చెప్పాలంటే గేమ్ని గేమ్ లాగా ఆడుకుంటా, నువ్వు ఫ్రెండ్గా నువ్వు ఎవ్వను అనగా నువ్వు తప్పు చేస్తే పాయింట్అవుట్ చేసే ఒకే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాండిడేట్ యష్మి హౌస్లో. నబీల్ ఆడతాడు. నబీల్కి ఇది బ్యాక్ ఇంజరీ ఒకటి, చెయ్యి ఇంజరీ ఉన్నది. కానీ నబీల్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, నబీల్ కూడా సేమ్ యష్మి లాగా నువ్వెంత ఫ్రెండ్ అన్నగా నువ్వు మిస్టేక్ చేస్తే నామినేషన్లో బరాబర్ పాయింట్అవుట్ చేస్తాడు. కాబట్టి దాన్ని కొంచెం ఎగ్జాజరేట్ చేస్తాడు. అది వాడి స్టైల్. వాంటెడ్లీ 100% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు గివప్ చేయడు. అండ్ నబీల్ క్విక్ లర్నర్ అన్న. ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడిన తర్వాత నన్ను రెడ్ కార్డ్ ఇచ్చారు కదా నాకు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు వాడిది నాది సేమ్ స్లాంగ్. వాడు కూడా చాలాసార్లు నాతో అట్లాంటి మాటలు మాట్లాడాడు. నేను చెప్తున్నా హౌస్ అయిపోయేదాకా వాడు ఆ మాటలు మాట్లాడు. ఎందుకంటే మైండ్లో పెట్టుకుంటే అంటే వాడు అస్సలు ఏదైనా నెగిటివ్ అవుతుంది ఒకరికి అని అంటే అది పెట్టుకొని ఆడతాడు. అది ఆబ్వియస్లీ వెరీ కాన్షియస్ ఉంటాడు. అది ఖచ్చితంగా ఒక గేమర్కి ఉండాలి. వాడికి ఉన్నది, వాడు ఉంటాడు టాప్ ఫైవ్. లేదు అంత అగ్రెసివ్ కాదు నబీల్. నబీల్ ఎక్కడ కావాలో అక్కడ అవుతాడు. నబీల్ ఈజ్ వెరీ కామ్ కంపోజ్డ్, చాలా కామ్ కంపోజ్డ్. అస్సలు కాదు. నబీల్ చాలా హర్ట్ చాలా మంచిగా ఉన్నా కన్నింగ్ లాగా అని చెప్పగాని. ఇంకా నాకు అర్థం కాని క్యారెక్టర్స్లో ఒకటి విష్ణుప్రియ ఒకటి అర్థం కాదు నాకు. ఎందుకు అర్థం కాదంటే, తక్కువని ఫ్లోలో కొన్ని మాటలు వదిలేస్తుంది. ఆ తర్వాత ఎందుకో రియలైజ్ అయ్యి మళ్ళీ ఆ మాటకు సారీ చెప్తుంది. అట్లా నన్ను ఒక మాట అన్నది, నబీల్ని ఒక మాట అన్నది గేమ్ ఆడుతున్నప్పుడు. అంటే తక్కువ నువ్వు ఒకరిని అసాసినేట్ చేయకూడదు కదా, రాంగ్ వర్డింగ్స్ యూజ్ చేసి. ఆ తర్వాత నువ్వు సారీ చెప్పి ఏం లాభం అన్నా, జరగని దాన్ని జరిగినట్టు పోర్ట్రే చేయడం. అది నాకు ఎందుకో, నాకు దానివల్లనే కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆమె రాదు. నీకు ఇప్పుడే అయిపోయినా నాకు అర్థమవుతలేదని, నాకే లోపలలోనికే అర్థం కాలేదంటే బయట ఉన్న వాళ్ళకి అసలు అర్థం కాదు. సో డెఫినెట్గా తను రాదు. నిఖిల్ నేను విన్న ఆట వేరే, నిఖిల్ నేను చూస్తున్న ఆట వేరే. వాడు చాలా ఎమోషనల్ అయిపోయాడు. నాకు అందుకే అర్థమైంది. నేను వచ్చే 2 రోజులు నిఖిల్ నాకు సోనియా మీదే డిస్కషన్. ఒకటే ఏంటి అంటే, అరే ఆమె అడిగిన అన్నీ చేయాలనుకుంటుందిరా అని వాడు అంటాడు. నేనమ్మా నీకేమైందిరా, నువ్వెందుకు చేస్తున్నావు, నువ్వు ఒక స్ట్రాంగ్ ప్లేయర్, నువ్వు అంతా ఫైట్ చేసినావు, నీకేమైంది అంటే ఏమోరా నాకు అర్థమవుతలేదు. అండ్ ఇంకోటి ఏమైందంటే, వాని దరిద్రం పాపం ఉన్నది 3 వారాలు కానీ 4గురితో లింకేసారు వానికి. ఆ 3 వారాలల్లా వానికి ఎవరితో మాట్లాడాలన్నా భయం అవుతా ఉన్నది. సో అట్లా వాడు ఏది మాట్లాడితే ఎటుపోతానో ఒక భయంలోకి వెళ్ళిపోయాడు. కానీ నిఖిల్ అది కాదు. ఎవరు నిఖిల్ చాలా జెన్యున్ క్యాండిడేట్. కానీ ఎమోషన్స్ వాని గేమ్ని తొక్కేసినాయి. నేను వచ్చినప్పుడు అదే చెప్పిన, అవన్నీ వదిలేసి ఆడరా ప్లీజ్, నాకు ఆ పాత నిఖిల్ కావాలి అని. బయట ఉన్న సోనియా వెరీ అగ్రెసివ్. అండ్ ఒకసారి మాట మాట్లాడితే ఇంకోసారి అదే మాట మీద స్టిక్ అనే ఉంటుంది. నేను ఎగ్ టాస్క్లో 2 సార్లు ఫ్లిప్ అయింది అదే. ఫుడ్ గురించి నువ్వు ఏడ్చినావు ఫస్ట్ వీక్లో. అరే అమ్మ నాకు తెలిసిన ఫ్రెండ్ ఈమెనే కదా అని నేను బాధపడ్డా. అదే ఫుడ్ గురించి మేము తెల్లారి 1 అవర్ మాకు ఇచ్చినప్పుడు మేము వండుకుంటామని అన్నాం. అరే మేము బెస్ట్ బ్రేక్ఫాస్ట్ వండుకుంటామని అంటే, వాళ్ళు వండుకుంటామన్నారు. నీ అక్క ఎందుకు వీళ్ళతో పంచాయతీ, మీరే వండుకోర్రా అని చెప్తే బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ కలిపి వండుకున్నారు వాళ్ళు.
గంట బావు టైం తీసుకున్నారు. మరి నిన్న మీరు ఫుడ్ గురించి అందరు ఆకలి గురించి అంతా మాట్లాడారు, మీరు గంటన్నర టైం తీసుకుంటే మరి మేము గంటన్నర ఆగాలి కదా. నబీల్కి గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది, నబీల్ టాబ్లెట్ వేసుకోవాలి. ఆదిత్యన్నకి ఇష్యూ ఉంది, ఆదిత్యన్న టాబ్లెట్ వేసుకోవాలి. మరి మీ దాంట్లో అట్లా ఎవరు లేరు హెల్త్ ఇష్యూస్. సరే మీకు ముందు టైం ఇచ్చినా మరి తీసుకోవచ్చు కదా. ఆ ప్రేమ ఇక్కడ ఏమైంది? ఫోటో టాస్క్లా దెబ్బ తాకుతుందనే ఫిజికల్ వైలెన్స్ అవుతుంది అన్నిసార్లు ఆపింది. అన్నిసార్లు మీరు ఆపినప్పుడు ఎగ్ టాస్క్లో కూడా ఫిజికల్ వైలెన్స్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు ఆపలేదు? సో ఇప్పుడు ఆ సోనియా నిజమా, ఈ సోనియా నిజమా అని నేను అడుగుతా. నా ఇంటెన్షన్ అది కాదురా అన్నది. ఇక నేనేం మాట్లాడుతా దానికి? కాదనే చెప్తున్నా కదా, కాదని చెప్పిన నేను కాదనే చెప్తున్నా. 100% ఆడతలేదు, అదే చెప్పిన. 100% ఆ సోనియా అయితే ఈ గేమ్ ఆడతలేదు, ఓన్లీ మాటలు మాత్రమే ఉన్నాయి. అన్న అమ్మ ఒక్కడే రెండు కన్ఫర్మ్ 2. ఎందుకంటే మా వైఫ్ బయటకు వచ్చినాక అన్నది, నువ్వు ఎక్కువ కనబడలేదురా ఫస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ అని అన్నది. నేనన్నా నా ఏవి చూసినావు కదరా, నేను కనపడపోతే అన్ని ఎమోషన్లు ఏడికెళ్ళి ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళు ఎందుకు ప్లే చేయలేదో నాకు తెలియదు. నా గురించి 11 మంది నిల్చున్నారు కదా వాడు వెళ్ళకూడదని. సో అట్లీస్ట్ నేను ఎంతవరకు వాళ్ళతో బాండింగ్ ఉన్నా, ఎంత గేమ్ అన్న వాళ్ళకు కూడా తెలుసు కదా. నేను ఒక నార్మల్ అంటే నేనేమే ఆడకపోయి ఉంటే వాళ్ళకి ఏం అవసరం నా గురించి డిఫెండ్ చేయడానికి. వాడు మంచి ప్లేయర్, మంచిగా ఆడతాడనే వాళ్ళకి తెలిసింది. ఫస్ట్ వీక్ నుంచి నేను ఆడుతూనే ఉన్నా. అదొక్కటే గేమ్ నేను గివప్ చేసిన అంటే ఫిజికల్ డ్యామేజ్ అవ్వద్దు అనేది నా ఇంటెన్షన్. నేను చెప్పిన మీ ఇష్టం, మీరు ఆడుతా అంటే ఆడుకోండి అన్న కాబట్టి నేను గివప్ చేసిన. అది ఓకే. ఏది సెకండ్ వీక్లో హానెస్ట్ ఇప్పుడు నాకు ఏంటంటే సెకండ్ వీక్లో స్టిల్ మళ్ళీ నాకు మణికంఠనే ఉన్నాడు ఆప్షన్. మణికంఠనే ఆప్షన్ ఉన్నప్పుడు నేనేమనుకున్నా అంటే ఆల్రెడీ వాడిని ఒక దగ్గర ప్రెస్ చేసి వదిలేసినప్పుడు వాడు ఆల్రెడీ ఎమోషనల్గా ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు ఒకటే టార్గెట్ని మళ్ళీ ట్రిగర్ చేయడం కరెక్ట్ కాదు అని అనిపించి అక్కడి నుంచి నేను ఆదిత్య అన్నను చెప్పిన. 100% ఆదిత్య అన్నది కూడా మిస్టేకే ఉంది. ఎందుకు తెలుసా? ఆదిత్య అన్న ఏంటంటే లోపల చాలా యాంగర్ ఉంటుంది, బయటకు నవ్వుకుంటూ మాట్లాడతాడు. నువ్వు అట్లీస్ట్ ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఐ లవ్ యూ అని కట్ చేస్తాడు ఆ టాపిక్ని. అది నాకు నచ్చలేదు, చాలాసార్లు నచ్చలేదు. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ద నామినేషన్ పాయింట్. ఎందుకంటే ఆ అన్న నాతో ఏమన్నాడు తెలుసా? 5 రోజుల కోసం వచ్చిన నేను అన్నాడు. నేను ఉండలేనబ్బా, నాతో అయితలేదు, అంబియన్స్ అది ఇది అంటున్నాడు ఆయన. అదొక్కటి నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే ఇప్పుడు పృథ్వీ విష్ణుప్రియది మీకేం ప్లేన్ చేసారో మాకు తెలియదు. మేము చూస్తున్నప్పుడు కూడా చాలా ఇట్లా ఫుల్ లవ్, ఇట్లా ఫుల్ ప్రేమ ఉందా. సడన్గా ఒకరోజు విష్ణుప్రియ అన్నది, నేను ఊరికే కంటెంట్ కోసం మజాక్ చేస్తున్నా, హీస్ లైక్ మై బ్రదర్ అన్నది. నా నెత్తి ఖరాబ్ అయిపోయింది. కంటెంట్ కోసం ఏది పడుతుంది ఇట్లా మాట్లాడతామన్నా. సో నేను ఇంకా టాపిక్నే వదిలేసిన. ఇక నాకు అర్థం కాలేదు. ఈ వీక్ నైనిక ఆర్ మణికంఠ అనుకుని. ఎందుకనంటే నైనిక పైన కాన్ఫిడెన్స్ లేకుండా ఆ పిల్ల పాపం ఏమైందో తెలియదు. నైనిక కూడా చాలా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్ అనుకున్నా. ఫస్ట్ వీక్ స్లోగా డౌన్ అయితే వచ్చింది. మేబీ చిన్నపిల్ల అవ్వడము, ఆమె చీఫ్ నుంచి ఆమె వెళ్ళిపోవడము, దాని తర్వాత అందరూ దాన్నే ట్రిగ్గర్ చేసి నామినేషన్స్ వేసేసరికి ఎమోషనల్లీ డౌన్ అయింది. సో దానివల్ల ఆమె ఫీల్ అయింది. మనీ ఆబ్వియస్లీ కంటెంట్ కోసం ఏడ్చిండా, మళ్ళీ పోతాను భయపడ్డాడో తెలియదు. లాస్ట్ 2 రోజులు ఘోరంగా ఫ్లక్చువేట్ అవుతా ఉన్నాడు ఎమోషనల్లీ. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అనుకున్నా నేను. సో ఎప్పుడైతే నాకు రెడ్ కార్డ్ ఇచ్చిన తర్వాత నేను ఒకటే మాట చెప్పిన, ఫస్ట్ సేఫ్ అవుతారు కదా జనరల్గా, ఫస్ట్ సేఫ్ అయ్యే కాంటెస్టెంట్ వల్ల ఆ ఇద్దరు ముగ్గురులో నేను లేననుకో, ఫిక్స్ అయిపోండి, నా బట్టలు రెడీ చేసుకోండి అని చెప్పేసిన నేను. పృథ్వీకి ఉన్న ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, వాడు సీతను తిట్టిండు చూసినావా, యాంగర్ నా స్ట్రెంత్ అని. యాంగర్ వాడి వీక్నెస్. నేను అంటే ఇప్పుడు నన్ను ఎట్లయితే అన్నారో, నువ్వు ఫ్లోలో మజాక్ చేస్తున్నప్పుడు నీ టంగ్ స్లిప్ అయింది, అది నీ మిస్టేక్ అని అన్నారో, అట్లా వాడు ఫ్లోలో గేమ్ ఆడుతున్నప్పుడు ఒక పాయింట్లో ఆగట్లేవాడు. నువ్వు అమ్మాయిగా అబ్బాయిగా ఎవడన్నాగా అని డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు. దెబ్బతింటే నాకు సంబంధం లేదు, ఐఎమ్ సారీ, నా దగ్గరకు వస్తే నేను మనిషిని కాదన్నట్టే మాట్లాడుతున్నాడు. 100% రాంగ్ అన్న అది, 100% రాంగ్ అది. నువ్వు మళ్ళా టక్కన గేమ్ అయిపోగానే వచ్చి ఇట్లా హక్ చేసుకొని మాట్లాడితే అంత ఫ్లిప్ అయితే నేను అవ్వలేను. ఒక నిమిషం. ఆ టాప్ 5 నేను అనుకున్నా చెప్తా. ఇప్పుడున్న కంటెస్టెంట్ వల్ల నబీల్, నిఖిల్, ప్రేరణ అండ్ యష్మి